నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 16వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. న్యాయవాదుల కృషి సహకారంతో లోక్ అదాలత్కు అనూహ్య స్పందన లభించింది. జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సిహెచ్ కిషోర్ కుమార్ వెల్లడి. జంగారెడ్డిగూడెంలో ఈ నెల 24, 25 తేదీలలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు, పోస్టర్లను ఆవిష్కరించిన ప్రముఖులు. కడప జిల్లాలో సాక్షి మీడియా ప్రతినిధిపై జరిగిన దాడిని ఖండించిన జర్నలిస్టులు. జంగారెడ్డిగూడెంలో పోలీసులకు వినతి పత్రం అందజేత. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన ఖరారైంది. పోలవరం ప్రాజెక్టు పనుల తీరును పరిశీలించేందుకు ఈ నెల 16వ తేదీన సీఎం చంద్రబాబు పోలవరం రానున్నారు. పనులను నేరుగా పరిశీలించి అనంతరం అధికారులతో సమీక్ష చేయనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని సీఎం పర్యటన ఏర్పాట్లను నేరుగా పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజులు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ క్రమంలోనే అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. న్యాయవాదుల కృషి సహకారంతో లోక్ అదాలత్కు అనూహ్య స్పందన లభించిందని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సిహెచ్ కిషోర్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కోర్టు ఆవరణలో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా ఇరుపక్షాల అంగీకారంతో పలు కేసులను రాజీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించామన్నారు. దీని ద్వారా ఇరుపక్షాల అంగీకారంతో పెద్ద ఎత్తున కేసులు రాజీ చేశామన్నారు. ముఖ్యంగా ఎక్సైజ్కు సంబంధించి ఎన్డీపీఎల్, డీపీఎల్ కేసులను పెద్ద సంఖ్యలో రాజీ చేయడం జరిగిందన్నారు. రాజీ మార్గానికి లోక్ అదాలత్ చక్కటి మార్గమని, కావున దీనిని సద్వినియోగం చేసుకోవాలని జడ్జి కిషోర్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మీరందరూ మళ్ళీ ఇటువంటి పనులు ఎప్పుడు చేయకూడదండి. మీరు ఇటువంటి కేసుల్లో ఉండకూడదు. మీ మీద కేసు కొట్టేసాం, అందరూ వెళ్ళిపోండి. ఈరోజు మన జంగారెడ్డిగూడెం కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ ఈరోజు నిర్వహించబడుతుంది. అందరూ ముద్దాయిలు, కక్షిదారులు, పార్టీలు అందరూ కూడా చాలా విరివిగా పాల్గొన్నారు. ఈరోజు ఓన్లీ అవర్ అడ్వకేట్స్ కొలాబరేషన్ అండ్ కోఆర్డినేషన్తో చాలా ఎక్కువ కేసులు ఇప్పటికే 200 కేసులు పైబడి సెటిల్ అయ్యాయండి. ఈ లోక్ అదాలత్లో ఇంకా కేసులు అవుతున్నాయి. అందరూ కూడా చాలా అవేర్నెస్తో పార్టీలు ముందుకు వచ్చి లోక్ అదాలత్లో పాల్గొంటున్నారు. ఇంకా ఎవరైనా తెలియకపోతే, ఇంకా ఎవరైనా వచ్చి లోక్ అదాలత్లో పాల్గొనాలనుకుంటే వచ్చి పాల్గొని వాళ్ళ కేసులు పరిష్కరించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.
రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు జంగారెడ్డిగూడెం పట్టణం వేదిక కానుంది. ఈ నెల 24, 25 తేదీలలో మాస్టర్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో పట్టణంలోని చిట్టూరి గణేశ్వరరావు టౌన్ హాల్లో రాష్ట్ర స్థాయి ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ చదరంగం పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు సంబంధించిన బ్రోచర్లను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణలు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ పోటీలలో చెస్ క్రీడాకారులు పాల్గొని వారి ప్రతిభను కనబరచాలని ఆకాంక్షించారు. అనంతరం అకాడమీ కార్యదర్శి సమయ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ టోర్నమెంట్ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చిన్ని హరీష్ గుప్తా, సచివరపు బుల్లియ్య, సమయ మంత్రి రాధాకృష్ణ, పాతూరి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంటు ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. అటువంటి చెస్ టోర్నమెంటు జంగారెడ్డిగూడెం పట్టణంలో నిర్వహించడం సుపరిణామం, చాలా సంతోషం. అలాగే ఈ వారంలోనే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ని తెలుగు మూలాలు కలిగిన ఒక భారత చెస్ క్రీడాకారుడు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ని పొందటం, ఇటువంటి శుభ సందర్భంలో మన పట్టణంలో రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ జరగటం సుపరిణామం. ఇక్కడ మన చిట్టూరి టౌన్ హాల్లో ఈ నెల 24, 25 తేదీన ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ బ్రోచర్ని మన ప్రియదర్శిని కళాశాలలో ప్రారంభించడం నేను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి రేపు జరగబోయే అంటే 24, 25 చెస్ కాంపిటీషన్ మరి రాష్ట్ర వ్యాప్తంగా మన జంగారెడ్డిగూడెం టౌన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెస్ కాంపిటీషన్లో రాష్ట్రం నుంచి అనేక మేధావులు ఈ యొక్క చెస్ కాంపిటీషన్లో పాల్గొంటారు. మరి వారందరూ కూడా ఇది వరకు ఎప్పుడు కూడా ఈ జంగారెడ్డిలోని చెస్ కాంపిటీషన్ కూడా జరగలేదు. అది మొట్టమొదటిసారిగా జరుగుతుంది. మరి దీన్ని మెదడుకి పదును పెట్టే విధంగా ఈ చెస్ కాంపిటీషన్ అనేది జరుగుద్ది. మరి చెస్ కాంపిటీషన్లో పాల్గొని ఈ యొక్క చెస్ కాంపిటీషన్ విజయవంతం చేయాలని చెప్పి ఈ పరిసర ప్రాంత క్రీడాకారులందరికీ కూడా మా జంగారెడ్డిగూడెం మంచి పేరు తీసుకొచ్చేలాగా క్రీడాకారులు పాల్గొని మరి రేపు ఈ చెస్ కాంపిటీషన్లో విజయం సాధించాలని చెప్పి సందర్భం తెలియపరుస్తూ, మనకి ఏపీ స్టేట్ ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ చెస్ కాంపిటీషన్స్ స్టేట్ వైడ్ కాంపిటీషన్స్ ఏలూరు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ జంగారెడ్డిగూడెంలో నిర్వహించడానికి ముందుగా మనకి ఈ ఏర్పాట్లన్నీ చేసిన అలుగు ఆనంద్ శేఖర్ గారికి, అలాగే వెన్యూ ఇచ్చిన టౌన్ హాల్ ప్రెసిడెంట్ అండ్ మేనేజ్మెంట్ వారికి, అలాగే ఎన్జిఓసోమ్ ప్రెసిడెంట్, అలాగే మిగతా టీడీపీ ప్రెసిడెంట్ గారికి, అలాగే అందరికీ వదలను తెలియజేసుకున్నాను. ఈ పోటీల్లో జిల్లా నలుమూల నుంచి సుమారుగా 20 జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇందులో రేటెడ్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్స్, నేషనల్ టైటిల్ హోల్డర్స్ కూడా ఈ జంగారెడ్డిగూడెం రావడం జరుగుతుంది. ఈ కాంపిటీషన్స్లో టాప్ 2 వచ్చిన ర్యాపిడ్ విభాగంలో 2 అలాగే బ్రిడ్జ్ విభాగంలో జరిగిన 2 మన ఏపీ తరపున ఆంధ్ర తరపున ఫిబ్రవరి నెలలో జార్ఖండ్లో జరిగే నేషనల్ పోటీల్లో మన ఏపీ తరపున రిప్రజెంట్ జరుగుతుంది. సో ఈ పోటీలు ఈ జంగారెడ్డిగూడెంలో నిర్వహించడం, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ సహకారాలు ఉండడంతో ఈ పోటీలు మంచి దిగ్విజయంగా జరుగుతాయని చెప్పేసి ఆశిస్తున్నాను. జంగారెడ్డిగూడెం టౌన్ హాల్ నందు ఈ పోటీలు 24, 25 తారీఖుల్లో జరుగుతాయి. విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం సరికాదని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు వాసా సత్యనారాయణ తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో సాక్షి మీడియా ప్రతినిధిపై జరిగిన దాడిని ఖండిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పోలీసులకు వినతి పత్రం సమర్పించారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాసా సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా వేములవాడ వద్ద సాగునీటి సంఘం ఎన్నికలను కవర్ చేయడానికి వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులపై అక్కడి రాజకీయ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడి గాయపరచడం సరికాదన్నారు. దీనిని తాము ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డివి భాస్కర్రావు, జిల్లా సహాయ కార్యదర్శి కె వెంకట్, కార్యవర్గ సభ్యులు ఎం గంగరాజు, జర్నలిస్టులు కంచర్ల శ్రీను, శ్రీనివాస్, కిషోర్, మొడియం ప్రసాద్, దుర్గా, గణేష్, మైరెడ్డి పవన్, మోహన్, నాగరాజు, సత్యనారాయణ, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధుల పట్ల రాజకీయ నాయకులు, ఆయా పార్టీల కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తిస్తూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల TV9 రిపోర్టర్ మీద దాడిని మనం తీవ్రంగా ఖండించాం. అలాగే పులివెందుల నియోజకవర్గంలో వేముల అనే గ్రామంలో విధి నిర్వహణలో ఉన్నటువంటి
సాక్షి మీడియా ప్రతినిధుల పట్ల కొంతమంది దుండగులు అనుచితంగా ప్రవర్తించి వారి కెమెరాలు సెల్ ఫోన్లు లాక్కుని ధ్వంసం చేసి వారిని కొట్టి గాయపరిచారు. మరి ఇటువంటి దాడుల్ని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి డిఎస్పీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్రంలో జర్నలిస్టుల పట్ల ఈ దాడుల్ని అరికట్టాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ రోజున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గురు పౌర్ణమిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని భవానీ మాలధారుల ఆధ్వర్యంలో దత్త జయంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని చందన బ్రదర్స్ షోరూం సమీపంలో జరిగిన ఈ వేడుకలో భవానీ మాలధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామదేవత గంగానమ్మ ఆలయ అర్చకులు పెద్దింటి నరసింహాచార్యులు వాడపల్లి శేషాచార్యులకు గురుపూజ చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వాడపల్లి శేషాచార్యులు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో భవానీ మాలధారులు గత 25 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా దత్త జయంతిని ఘనంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఐక్యంగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. అనంతరం దత్త జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని యువ నాయకులు జట్టి సత్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో భవానీ అన్ని పీఠాలు కలిపి గత 25 సంవత్సరాలుగా భవానీలందరూ కూడా దత్తాత్రేయ జయంతి, ఆది గురువు అయినటువంటి ఆ దత్తాత్రేయుడి యొక్క పూజా కైంకర్యాలు 25 సంవత్సరాల మట్టి కూడా ఎంతో వైభవపేతంగా ఈ భవానీలందరూ కలిపి, అన్ని పీఠం వారు కలిపి ప్రతి సంవత్సరం కూడా ఆ దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, అలాగే గురుచరిత్ర పారాయణ, అలాగే భవానీలందరికీ కూడా అన్న సమారాధన నిర్వహించడం జరుగుతోంది. అలాగే అన్ని పీఠాల వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా సమిష్టిగా ఎంతో భక్తి ప్రభక్తులతోటి ఈ గురు పౌర్ణమి రోజు, ఈ యొక్క దత్తాత్రేయుడి యొక్క మార్గశిర పౌర్ణమి రోజున, దత్త జయంతి రోజున గురువులను కూడా ఆరాధించుకున్నటువంటి భాగ్యం వాళ్ళు చేసుకుంటున్నారు. గత 25 సంవత్సరాల మట్టి కూడా మరి ఈ దత్తపీఠ, ఈ యొక్క భవానీ పీఠాలన్నీ కూడా సమిష్టిగా ఆ దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, అలాగే అన్న సమారాధన భవానీలు, స్వాములు అందరికీ కూడా వారు ఎవరు వచ్చినప్పటికీ కూడా అన్ని పీఠాల వారికి కూడా ఈ యొక్క దత్త జయంతి, అలాగే ఈ యొక్క గురు భవానీలు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకొని హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5న గన్నవరంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్క హిందువు పాల్గొని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ కోరారు. హైందవ శంఖారావం సభ గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రచారానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఏర్పాటు చేసిన 2 హైందవ శంఖారావం ప్రచార రథాలను రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాలను నేరుగా కలవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామన్నారు. ప్రతి గ్రామానికి విహెచ్పి కార్యకర్తలు ప్రత్యక్షంగా వెళ్లి హైందవ శంఖారావం గురించి ప్రచారం చేయడం, అలాగే ఆన్లైన్లో 1 కోటి మంది మద్దతు స్వీకరించడం జరుగుతుందన్నారు. దేవాలయ వ్యవస్థ ప్రక్షాళనే ప్రధాన లక్ష్యంగా జాతీయ ఉద్యమంలో భాగంగా హిందూ సమాజం ఆకాంక్షలను వ్యక్తపరిచేందుకు దేశంలో మొదటి కార్యక్రమంగా 2025 జనవరి 5న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో హైందవ శంఖారావం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, హైందవ శంఖారావం జిల్లా కన్వీనర్ కస్తూరి సూర్యప్రకాష్, హైందవ శంఖారావం జిల్లా కో కన్వీనర్ మేడిశెట్టి పాములు, జిల్లా నిధి సేకరణ ప్రముఖ్ కట్నేని కృష్ణప్రసాద్, బీజేపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ గాది రాంబాబు తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి మహోద్యమాన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో తొలి భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నది. 2025 జనవరి 5వ తేదీ విజయవాడలో హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ఉద్దేశము హిందూ దేవాలయాలకి ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ధార్మిక వ్యవస్థగా అప్పగించాలనే విధంగా డిమాండ్ చేస్తూ ఆ విధమైన చట్ట సవరణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో రావాలని ఈ సభను నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈరోజు మన ఏలూరులో తపనా ఫౌండేషన్ సహకారంతో గ్రామాల్లోనూ కూడా ఈ ప్రచార రథాలను తిప్పడం కోసం ఈరోజు మనం ప్రచార రథాలను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇవి పశ్చిమ గోదావరిలో ప్రతి గ్రామానికి వెళతాయి. ఈరోజు ఒకటి చట్ట సవరణ చేయడము, ఈలోగా చేయవలసినటువంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ దేవాలయాల్లో అన్యమతస్తులు ఉద్యోగులుగా కానీ వ్యాపారులుగా కానీ ఉండకుండా చూడాలని, రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎవరు ట్రస్ట్ బోర్డుల్లో లేకుండా చూడాలని, ఆ దేవాలయాల నిర్వహణని ఒక వ్యాపార కేంద్రం చేయొద్దని ఒక శ్రద్ధా కేంద్రంగా దేవాలయాల నిర్వహణ చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ ఒక ధార్మిక వ్యవస్థకి హిందూ దేవాలయాలను అప్పగించాలని ఈ మహోద్యమం ప్రారంభమైంది. 25 లక్షల హిందూ కుటుంబాలను కలుస్తున్నాం. 1 కోటి మంది మద్దతు తీసుకుంటున్నాం. లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. కాబట్టి జనవరి 5న జరిగే ఈ బహిరంగ సభలో ప్రతి హిందువు వచ్చి పాల్గొవాలని కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం, దేవులపల్లి, పుట్లగట్లగూడెం గ్రామాలకు చెందిన సాగునీటి కమిటీకి అధ్యక్షునిగా లక్కవరం గ్రామ రైతు వందనపు అంజనాగ వెంకటరమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ఉన్నతాధికారి ఆదేశాల మేరకు శనివారం మండలంలో సాగునీటి కమిటీలకు ఎన్నికలు నిర్వహించారు. దీనిలో భాగంగా లక్కవరం, దేవులపల్లి, పుట్లగట్లగూడెం గ్రామాలకు చెందిన కమిటీకు సంబంధించి లక్కవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నిక జరిపారు. ఈ ఎన్నికకు 3 గ్రామాల నుంచి ఎన్డీఏ కూటమి పార్టీలకు చెందిన 12 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీరికి పోటీగా వేరే నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో అధ్యక్షునిగా వందనపు అంజనాగ వెంకటరమణ, ఉపాధ్యక్షునిగా దేవులపల్లి గ్రామానికి చెందిన జోనుబోయిన లక్ష్మీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 10 మంది సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు నూతన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా ఎన్నిక ప్రక్రియను పలువురు అధికారులు పర్యవేక్షించారు.
గురు పౌర్ణమిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని భవానీ భక్త బృందం పలువురు అర్చకులను ఘనంగా సత్కరించారు. దీనిలో భాగంగానే లలితాదేవి ఆలయ అర్చకులు పండును సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు పండు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా భవానీ భక్త బృందం తనను సత్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇదే విధంగా భక్త బృందం అంతా ఐక్యంగా ఉంటూ మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భవానీ భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. అక్కంపేట పీడబ్ల్యూడీ పానకాల చెరువు నీటి సంఘం అధ్యక్షులుగా ఆకుల సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులుగా పోల్నాటి హరిబాబులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం మండలంలో పలు సాగునీటి కమిటీలకు ఎన్నికలు నిర్వహించారు. దీనిలో భాగంగా అక్కంపేట పీడబ్ల్యూడీ పానకాల చెరువు నీటి సంఘంకు కూడా ఎన్నికలు జరిపారు. దీనికి సంబంధించి 6 సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరికి పోటీగా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. నూతన కమిటీ అధ్యక్షులుగా ఆకుల సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులుగా పోల్నాటి హరిబాబు, సభ్యులుగా మల్లాబత్తుల నరసింహస్వామి, పసుపులెట్టి రామకృష్ణ, పోల్నాటి శంకరం, సొంగ సూర్యారావులు ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులను మండల తెలుగు రైతు అధ్యక్షులు ఎలికే వరప్రసాద్, కూటమి పార్టీల నాయకులు గంధం గోపాలకృష్ణ, తారిపిరెడ్డి రామకృష్ణ, గొల్లమందల శ్రీనివాస్, పోల్నాటి సత్యనారాయణ, పోల్నాటి పెంటారావు, తారిపిరెడ్డి నాగప్రసాద్, నులకాని మధుబాబు తదితరులు అభినందనలు తెలిపారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన చింతలపూడి ఎమ్మెల్యే గారి రోషన్ కుమార్ గారికి, ఆయకట్ రైతులందరికీ అందుబాటులో ఉంటానని, అభివృద్ధి పథంలో నడుస్తామని మరి తెలియజేస్తాను. ఈరోజు నీటి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఆకుల సుబ్రహ్మణ్యం గారికి మా అక్కంపేట రైతుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధనుర్మాస ఉత్సవాలకు జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సిద్ధమైంది. ఈ నెల 16వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకు ఆలయంలో ధనుర్మాస ఉత్సవంలో జరపనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవముల వివరాలు తెలియజేస్తూ ఆలయ ప్రతినిధులు ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆలయ కార్యనిర్వహణ అధికారి మాణికల రాంబాబు, అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ ఆలయంలో జరిగే ధనుర్మాస ఉత్సవాల వివరాలను తెలిపారు. ఈ ఉత్సవాలలో భాగంగా జనవరి 8వ తేదీన దీపోత్సవం, 10వ తేదీన ముక్కోటి ఏకాదశి ఉత్సవం, 12వ తేదీన కూడారై ఉత్సవం, 13వ తేదీన గోదా కళ్యాణం నిర్వహించనున్నామన్నారు. కావున ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుంచి 2025 సంవత్సరం జనవరి 13వ తేదీ వరకు కూడా మన పారిజాతగిరి ఆలయంలో ధనుర్మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు పూర్తయినాయి. ఈ సందర్భంగా నెల రోజులు కూడా ప్రతిరోజు వేకువజామునే స్వామివారికి తీర్థపు బిందుతో కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం తిరుప్పావై సేవాకాలము, గోదా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమం, అష్టోత్తర పూజా కార్యక్రమం మరియు తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు 5 గంటలకు ప్రారంభమయ్యి ప్రతిరోజు ఉదయం 7 గంటల వరకు కూడా జరుగుతాయి. అంతేకాక తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి యొక్క సౌజన్యంతో ప్రతిరోజు కూడా 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా తిరుపావై ప్రవచన కార్యక్రమం ఉంటుంది. ఈ విధంగా నెల రోజుల పాటు ఆలయంలో విశేషంగా ఈ ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించబోతున్నాము. అంతేకాక ఈ ధనుర్మాసంలో విశేషంగా అనేక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. ముఖ్యంగా జనవరి 8వ తేదీ నాడు దీపోత్సవ కార్యక్రమం ధనుర్మాసంలో 24వ రోజు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరియు ధనుర్మాసంలో అతి ముఖ్యమైన కార్యక్రమం వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి జనవరి 10వ తేదీ నాడు అత్యంత వైభవంగా నిర్వహించడానికి మన ఆలయంలో తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాక జనవరి 12వ తేదీ నాడు కూడారై మహోత్సవ కార్యక్రమం 108 గంగారాలతో విశేష అక్కార వర్ష ప్రసాద నివేదన కార్యక్రమం ఉంటుంది. మరియు జనవరి 13వ తేదీ నాడు సోమవారం ఉదయం 10:30 గోదా కళ్యాణం, శ్రీరంగనాథ గోదా కళ్యాణం వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ విధంగా
ఈ నెల 16వ తేదీ ప్రారంభమయ్యి జనవరి 13వ తేదీ వరకు కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడే ధనుర్మాసోత్సవ కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహము మరియు గోదా రంగనాథుల యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శివపురం వద్ద వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం సాయంత్రం ఆలయంలో కృత్తికా నక్షత్ర మహాదీప జ్యోతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మహాదీప జ్యోతి కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అరుణాచల మహాక్షేత్రంలో ఏ విధంగా అయితే ఈ దీపజ్యోతి కార్యక్రమాన్ని జరుపుతారో అదే మాదిరిగా ఈ దేవాలయంలో జరిపినట్లు ఆలయ ధర్మకర్త దల్లి గోపి నాగప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇదే విధంగా ఆలయంలో నిత్యం పూజలు జరుగుతున్నాయని, కావున భక్తులు ఆలయాన్ని సందర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కుమార్, కమిటీ సభ్యులు బూస పండు, రఘుస్వామి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 16వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. న్యాయవాదుల కృషి సహకారంతో లోక్ అదాలత్కు అనూహ్య స్పందన లభించింది. జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సిహెచ్ కిషోర్ కుమార్ వెల్లడి. జంగారెడ్డిగూడెంలో ఈ నెల 24, 25 తేదీలలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు, పోస్టర్లను ఆవిష్కరించిన ప్రముఖులు. కడప జిల్లాలో సాక్షి మీడియా ప్రతినిధిపై జరిగిన దాడిని ఖండించిన జర్నలిస్టులు. జంగారెడ్డిగూడెంలో పోలీసులకు వినతి పత్రం అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.